చాలామంది ఇళ్లలో నిత్యం దీపారాధన జరుగుతుంది. ఉపవాసాలు ఉంటారు. గుడుల చుట్టూ తిరుగుతారు. అయినా సరే మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడు లేడా? ఉంటే మా పూజలు ఎందుకు ఫలించడం లేదు? అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దాని వెనుక ఉన్న అసలు రహస్యాలను ఆధ్యాత్మిక, సైకలాజికల్ కోణాల్లో తెలుసుకుందాం. అందులో మొదటిది ప్రారాబ్ధ కర్మ సిద్ధాంతం. మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అత్యంత కీలకమైనది. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. అది ఈ జన్మది కావచ్చు, గత జన్మలది కావచ్చు. సంచిత కర్మ మనం ఎన్నో జన్మలుగా కూడగట్టుకొని ఉన్న కర్మల మూట. ప్రారాబ్ధ కర్మ అంటే ఆ మూటల్లో నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి తెచ్చుకున్న భాగం. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు గతంలో ఎవరికో ఒక పెద్ద మొత్తంలో అప్పు పడ్డారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఎంత మంచి పనులు చేసినా, ఎంత పూజలు చేసినా ఆ పాత అప్పు తీర్చాల్సిందే కదా. కష్టాలు కూడా అలాంటివే. పూజలు చేయడం వల్ల ఆ కష్టాన్ని తగ్గించుకునే ధైర్యం, శక్తి లభిస్తాయి. భగవంతుడు కష్టాల తీవ్రతను తగ్గిస్తాడే తప్ప కర్మలను పూర్తిగా తుడిచేయడు. రెండవది భగవంతుని పరీక్ష, నమ్మకానికి నిలువెట్టద్దం. మన పురాణాల్లో గొప్ప భక్తుల కథలు చూస్తే మన కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. భక్త రామదాసు జైల్లో బంధించబడి దెబ్బలు తిన్నాడు. సచ్చరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యాపిల్లలను, రాజ్యాన్ని కోల్పోయి శ్మశానంలో కాపలాదారుల్లా మారాడు. పాండవులు ధర్మబద్ధంగా ఉన్న అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. దైవభక్తి పెరిగే కొద్దీ పరీక్షలు కూడా పెరుగుతాయి. బంగారం ఎంత కాలితే అంత వన్నె వస్తుంది. అలాగే కష్టాలు మనిషిని మరింత పట్టుదలగా, మానసికంగా బలంగా మారుస్తాయి. భగవంతుడు మనల్ని వదిలేయుడు. మనల్ని మరింత ఉత్తమమైన వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో మూడవది పూజ చేసే విధానం మరియు అంతరార్థం. చాలాసార్లు మనం పూజలను ఒక వ్యాపారంలా మారుస్తాం. నేను నీకు కొబ్బరికాయ కొడతాను, నువ్వు నా సమస్య తీర్చు అనే ధోరణి ఉంటుంది. భావన ముఖ్యం. పూజలో యాంత్రికత కంటే భావం, భక్తి ముఖ్యం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని భగవంతునికి వదిలే. ఎప్పుడైతే ఫలితం ఆశించకుండా పూజ చేస్తామో అప్పుడు మనసుకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతతే సమస్యలను ఎదుర్కొనే మార్గాలను చూపిస్తుంది. నాలుగవది దైవబలం వర్సెస్ స్వయం కృషి. కేవలం పూజలు చేస్తూ ఇంట్లోనే కూర్చుంటే కష్టాలు తీరవు. దైవబలంతో పాటు పురుష ప్రయత్నం, స్వయం కృషి కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు పరీక్ష బాగా రాయాలి అని దేవునికి పూజ చేయాలి, కానీ చదవడం మానకూడదు. అనారోగ్యం తగ్గాలి అని ప్రార్థించాలి, దానితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులు కూడా వాడాలి. పథ్యం పాటించాలి. మనం చేయవలసిన పనుల్లో లోపాలు పెట్టుకొని ఫలితం రానప్పుడు దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కాదు. భగవంతుడు మనకి దారి చూపిస్తాడు, నడవాల్సింది మనమే. ఐదవది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సృష్టిలో ఏది శాశ్వతం కాదు. రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సహజమో, కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం మీరు నడుస్తున్న సమయం జ్యోతిష్యపరంగా గ్రహస్థితులు లేదా జీవితంలో ఒక బ్యాడ్ పేజ్ అనుకూలంగా లేకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఓర్పు చాలా అవసరం. చెట్టుకి పూజ చేసి నీళ్లు పోసినంత మాత్రాన వెంటనే కాయలు కాయవు. దానికి తగిన సమయం వచ్చినప్పుడే ఫలితం దక్కుతుంది. అందులో ఆరవది ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు. చాలామంది లక్ష్మీ పూజలు చేస్తున్నాం, ప్రతి శుక్రవారం దీపాలు పెడుతున్నాం, అయినా అప్పుల బాధలు తీరడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మనం ఆధ్యాత్మికతో పాటు ప్రపంచిక వాస్తవాలను కూడా గమనించాలి. ఆధ్యాత్మిక కోణం. లక్ష్మీదేవి సంచలమైనది. గత జన్మల్లో లేదా ఈ జన్మలో మనం చేసిన దాన ధర్మాలు, ధర్మబద్ధమైన సంపదను బట్టి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. పూజలు మనకు ఆదాయ మార్గాలను వెతుక్కునే సద్బుద్ధిని ఇస్తాయి. ప్రాక్టికల్ లోపాలు. పూజలు చేస్తూనే మన ఆర్థిక క్రమశిక్షణను చూసుకోవాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం, అనవసరమైన విలాసాలకు అప్పులు చేయడం, లేదా సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అప్పులు పెరుగుతాయి. పరిష్కారం. దేవుడిపై భారం వేయడంతో పాటు రాబడిని పెంచుకునే మార్గాలు వెతకడం, ఖర్చులు తగ్గించుకోవడం మరియు అప్పులు తీర్చడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ముఖ్యం. మనసు నిండా కోరికలు, టెన్షన్లు పెట్టుకొని గంటల తరబడి పూజలు చేసినా ఫలితం ఉండదు. ఫలాపేక్ష లేని భక్తి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచాన. 7. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు. బాగా చదివాను, ఉద్యోగం కోసం ఎన్నో పూజలు నోములు నోచాను, కానీ ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నాను. లేదా వ్యాపారంలో లాభాల కోసం యంత్రాలు పెట్టాను, అయినా నష్టాలు వస్తున్నాయి అనే ప్రశ్నలు సర్వసాధారణం. ఆధ్యాత్మిక కోణం. భగవద్గీతలో చెప్పినట్లు ఒక పని విజయం సాధించాలంటే కేవలం దైవం మాత్రమే సరిపోదు. దానికి స్థలం, చేసే కర్మ, ఉపయోగించే సాధనాలు మరియు చేసే ప్రయత్నం, ఈ 5 కావాలి. ప్రాక్టికల్ లోపాలు. పోటీ ప్రపంచంలో మన నైపుణ్యాలు అప్డేట్ అవుతున్నాయా లేదా? వ్యాపారంలో కస్టమర్లు అవసరాలను గుర్తిస్తున్నామా లేదా? మార్కెట్ ట్రెండ్ను ఫాలో అవుతున్నామా లేదా అనేవి ముఖ్యం. పూజలు మీకు ఇంటర్వ్యూల్లో ధైర్యాన్ని ఇస్తాయి, కానీ సమాధానాలు మీరే చెప్పాలి. పరిష్కారం. ఓటమి ఎదురైనప్పుడు దేవుణ్ణి నిందించకుండా నా ప్రయత్నంలో ఎక్కడ లోపం జరిగింది అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రయత్నిస్తూనే ఉండాలి. 8. కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి కరువవ్వడం. మా ఇంట్లో నిత్యం పూజలు జరుగుతాయి, కానీ ప్రశాంతత లేదు. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయి. ఎవరో చేతబడి చేశారేమో లేదా దోషం ఉందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కోణం. ఇల్లు అనేది ఒక దేవాలయం లాంటిది. పూజ గదిలో దేవుని ముందు భక్తిగా ఉండి బయటకు రాగానే ఇంట్లోని మనుషులపై కోపతాపాలు, అసూయ, ద్వేషాలు చూపిస్తే ఆ పూజకు ఫలితం ఉండదు. దేవుడు ఫోటోల్లోనే కాదు, మన ఇంట్లో ఉన్న మనుషుల్లోనూ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించాలి. ప్రాక్టికల్ లోపాలు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, అహాలు, కమ్యూనికేషన్ గ్యాప్, ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోలేకపోవడం వల్లే గొడవలు జరుగుతాయి. పరిష్కారం. ఇంట్లో శాంతి కావాలంటే పూజలతో పాటు పరస్పర గౌరవం, ఓర్పు మరియు ప్రేమ అవసరం. ఇంట్లో ప్రతికూల వాతావరణం పోవాలంటే మొదట మన మాట తీరు మారాలి. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా మాట్లాడాలి. మిత్రులారా, పూజ అనేది మన కష్టాలను మంత్రం వేసినట్టు మాయం చేసే మ్యాజిక్ కాదు. అది మనకు కష్ట సముద్రాన్ని ఈదడానికి భగవంతుడు ఇచ్చిన ఒక లైఫ్ జాకెట్ లాంటిది. కష్టాలు వస్తున్నాయంటే దాని అర్థం దేవుడు మిమ్మల్ని వదిలేశాడని కాదు. ఆ కష్టాల ద్వారా మిమ్మల్ని మరింత బలంగా మారుస్తూ మీ పాత కర్మలు కరిగేలా చేస్తున్నాడని అర్థం. కాబట్టి పూజలు, దైవచింతన మానకండి. మీకు సమస్యలకు గల ప్రాప్తిక కారణాలను వెతికి వాటిని సరిదిద్దుకోండి. అది మీ పురుష ప్రయత్నం. ఎప్పుడైతే ఈ 2 కలుస్తాయో అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ కష్టకాలం కూడా గడిచిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.